హాయ్ అండి, అందరికీ నమస్కారం. మకర రాశి వారికి గోల్డెన్ టైం మొదలయ్యింది. మరో నెల రోజుల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక నుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా మకర రాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చిపోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం ఏమీ బాగోలేదు, ఏ పని చేసినా కూడా మాకు అసలు కలిసి లేనే లేదని ఒక రకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. మా టైం అసలు ఏమాత్రం కూడా బాగోలేదని చెప్పి ఎన్నోసార్లు మీలోనే మీరు బాధపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి నుంచి అయితే మీకు గోల్డెన్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇక కొంతమందికి శత్రువులు పనికట్టుకొని మరి మీ మీద ఎన్నో కుట్రలు పన్ని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద, మీ కుటుంబం మీద జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది మకర రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు, అసలు ఆ నాగదేవతలు ఎలాంటి సమయాల్లో మీ ఇంట్లో తిరుగుతున్నారు, వారిని మీరు ఎలా గుర్తించాలి, వారిని పట్టించుకోకుండా ఉంటే మీరు చేసే కొన్ని పొరపాట్ల వలన ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మీ మీద కలగాలి అంటే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క అదృష్టం వలన, మీ యొక్క కలుసుబాటు వలన ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం, కృప అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు కనుక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఇక సమస్యలు అనేవి ఇప్పుడు పడేదానికంటే ఎక్కువ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అసలు మీరు చేసే ఆ పొరపాట్లు ఏంటి, నాగదేవతల్ని మీరు ఎలా శాంతింప చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే మకర రాశి వారి యొక్క మంచి కోసమే ఎంతో అనుభవాన్ని సేకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట అంటే మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతను మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తాము. అవి కనుక మీరు పాటించినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడతాయని కాదండి ఇక్కడ ఉద్దేశం. ఆ దైవ అనుగ్రహం అనేది మీ మీద ఉంటే మన జీవితంలో మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుస్సు, చేసే ప్రతి పనిలో కలిసిపాటు, నష్టాలు లేకుండా ఉండటం, కొంతమంది శత్రువులు పనిగట్టుకొని మరి మీ మీద చేసే కుట్రలు, కుతంత్రాలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తిప్పికొట్టడానికి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే మీరు సంతోషంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా వినండి. మకర రాశి రాశిచక్రంలో 11వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు, మొత్తం 9 నక్షత్ర పాదములు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు.
మీ రాశికి అధిపతి శని భగవానుడు. అందువలన ఈ రాశివారు క్రమశిక్షణ, ఆశయం మరియు ఆచరాత్మక దృష్టితో ఉంటారు. వీరు చాలా ఆశయులు, క్రమశిక్షణ మరియు బాధ్యత గల వ్యక్తులు. వాస్తవిక దృక్పథంతో ఉంటారు మరియు లక్ష్యాలు చేరుకోవడానికి చాలా కష్టపడి పనిచేస్తారు. సాంప్రదాయ కుటుంబ విలువలను గౌరవిస్తారు. చాలా ఎక్కువగా మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు. బయటికి గంభీరంగా, కఠినంగా కనిపించిన మీలో సున్నితమైన ఆశాభావం దాగి ఉంటుంది. విజయం, కీర్తి మరియు సామాజిక గౌరవం కోసం నిరంతరం శ్రమిస్తారు. మీరు బాధ్యతాయుతమైన స్వభావం, ఆచరణాత్మక విధానం మరియు అద్భుతమైన నిర్వహణ నైపుణ్యాలుగా మిమ్మల్ని గొప్ప నాయకుల్ని చేస్తాయి. అయితే మీరు కొన్నిసార్లు నిరాశావాదానికి మరియు ప్రతికూల ఆలోచనలకు లోనవుతూ ఉంటారు. పనిలో మునిగిపోయిన వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ మకర రాశి వారంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాల్లో శని ఈ రాశికి అధిపతి కావడం వలన వీరు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకొని ఉంటారు. సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ మకర రాశి వారు ఎదుర్కొనేటటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా వీరికి ప్రశాంతత కొరవైందనే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గరే వీళ్ళు అవమానాలు, నిందలు పడవలసి వచ్చింది. ఆర్థికంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడము లేదా రావాల్సిన డబ్బు సకాలంలో మీకు అందకపోవడం వలన వీళ్ళల్లో మానసికంగా ఎంతో నరకాన్ని అనుభవించారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టానికి, అలాగే కార్చిన ప్రతి కన్నీళ్లకు ఇప్పటితో పరిష్కారం అనేది దొరికిందనే చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారి జీవితంలో మీరు కూడా ఒక ఊహించని అద్భుతం అనేది మీ జీవితంలో జరగబోతుంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు సంచరించబోతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతలు ఇంట్లోనే తిరుగుతున్నారు. మీ ఇంట్లోనైతే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారు, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారా, ఏ సమయాలలో బయటికి వెళ్తున్నారా, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టడం అంటేనే మీ యొక్క పూర్వజన్మ పుణ్యఫలమని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలు మౌనంగా భరించారు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. మీరు దైవాన్ని కూడా ఎప్పుడు వెనకేయలేదు. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎన్ని పూజలు చేసినా కూడా మన తలరాతలు ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కొంతమంది దైవాన్ని కూడా వెనుక పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాట్లు అనేది కూడా చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా వదిలిపెట్టలేదు. దైవనామస్మరణ నిరంతరం స్మరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. కాబట్టి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని మీరు అనుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉన్నారు. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. మీరేంటంటే ఏదైనా పెద్ద సమస్య అయినా సరే గొడ్డలతో పోవాల్సిన దాన్ని గోటితో పోతుంది. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వలనే ఇప్పుడు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు. అంటే ఆ నాగదేవతల యొక్క కృప, వారి అనుగ్రహం ఇవాళ మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అలాగే మీ శత్రువుల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవారు తయారయ్యారు. అది బయట మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కూడా కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు. అంటే మీకు రక్త సంబంధంలో లేదంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా ఉన్నారు.
బంధువుల్లో కూడా ఉన్నారు. ఇలా ఎవరికైనా సరే వాళ్ళు మీకు ఒక తెలియకుండానే శత్రువులుగా తయారయ్యారు. ఆ వ్యక్తుల పేర్లు కూడా ఈ వీడియోలో చెప్తాను. అలా వాళ్ళు ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు అనేవి మీ కుటుంబం యొక్క మీ మీద చేస్తూ వచ్చారు. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే వాళ్ళు ఎలాగైనా సరే మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు కారణం ఏంటని మీరు అనుకుంటే ఇలా మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ కొంత విధిరాత అయితే కొంత శత్రువులు మీ వెనకాలే తవ్వేటటువంటి గోతులే. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా అంటే మీకు గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని కూర్చుంటే ఆ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికి తిప్పికొట్టే వారికే నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఏవి కూడా మీరు గమనించలేకపోతున్నారు, పట్టించుకోవట్లేదు. మీకు తెలియక కొన్ని పనులు చేస్తూ ఉన్నారు, కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ పనులు చేస్తూ ఉంటే ఆ నాగదేవతలు కోపాన్ని తెప్పిస్తున్నాయి. అంటే మిమ్మల్ని కాపాడుకుంటూ వాళ్ళు కొన్నిసార్లు కాపాడలేకపోతున్నారు. కొన్ని సమస్యల వలన మీరు చేసే పొరపాట్ల వలన మీరు చేసే కొన్ని తప్పుల వలన మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి, మీకు సమస్యలు తెచ్చిపెట్టడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో మార్పులు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ పరిహారం మీకు తప్పక పాటించండి. ఇవి జ్యోతిష్య నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మేము స్వీకరించి ఈ పరిహారాలు అనేవి మీకు తెలియజేయటం అనేది జరిగింది. ఈ పరిహారాలు మీరు ఆశ్రయించడం వలన మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ నాగదేవతలు సామాన్యమైన శక్తులు కాదు. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ ఒళ్ళు గుబురుపుడుస్తుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అదృశ్యమైన నాగశక్తులు. ఎన్నాళ్ళుగా మీ శత్రువులు మీ మీద ప్రయోగించినటువంటి చేతబడులు ఆ నాగదేవతలు అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వలన మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ జరగదు. అందరి మీద వారి యొక్క అనుగ్రహం ఉండాలంటే అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాసిపెట్టి ఉండాలి. కానీ మీ నుంచి ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది కనుక మీరు చేయకపోతే, అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఎంత నెత్తి తలనోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. మీ జీవితంలో ఇంతవరకు ఎవరూ చెప్పని అతిపెద్ద రహస్యం మీరు కోటీశ్వరులు అయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జల్సాలను చూసి ఈ ప్రపంచమే ముక్కున వేలేసుకుంటుంది. ఏడ్చేవాళ్ళు ఇంకా ఏడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైన విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. మీ గ్రహగతులు విశ్లేషించి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లేనండి. అవునండి, ఆ విషయం మీరు తెలుసుకొని, అంటే మీరు తెలిసి తెలియక చేసే పాపాల వల్లనే ఇలా జరుగుతుంది. మీరు తెలిసి తెలియక చేసిన పాపం అనేది మీ వలన జరుగుతుంది. అది ఏ రూపంలో అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీరు తెలిసి చేసిన తెలియక చేసిన పాపం అయితే మీ వల్లనే జరుగుతుంది. దాని వలన మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దాని గురించి మీరు భయపడే మార్గం కూడా ఇక్కడ
ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీ శత్రువులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు కూడా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి వారిని మీరు దూరం చేసుకోవద్దు. మీరు మీ ఇంట్లో ఈ రోజున ఏమాత్రమైనా సరే ఈ సంతోషకరమైన ఈ సమయాన్ని గడుపుతూ ఉండగలుగుతున్నారు అంటేనే ఆ తల్లి పెట్టే భిక్ష. ఆ తల్లిని మీరు ఇంకా తేలిగ్గా ఇబ్బంది పెడితే ఆ కాస్త ఉన్న సంతోషం అనేది కూడా కనుమరుగవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఉద్యోగ సమస్యల్లో శత్రువుల సమస్యలు, ఇలా ఎన్నో రకాల బాధల్ని మీరు మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నింటికీ కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలు మోసుకురాబోతున్నారు. ఇక మీ నుదుటిన రాజతిలకం చేరే రోజులైతే దగ్గరలో ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. కాబట్టి గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇవాళ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి రోజులు మీకు దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ బ్రహ్మదేవుడు మీ నుదుటిన ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయాలు మీ మెడలో పడే సమయం దగ్గరలో వచ్చింది. ఎవరికైతే ఓపిక ఉంటుందో ఆ భగవంతుడి వారికి అన్నీ ఇస్తాడు. ఆ భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్ష్యపడే అంతగా మనకిస్తాడు. ఆ వచ్చే 7 తరాల ఐశ్వర్యం మీకు ఇప్పుడు అదృష్టం ఐశ్వర్యం అనేది 7 తరాల వరకు ఉంటుంది. అయితే ఈ అదృష్టంతో పాటు ఒక చిన్న చేదు నిజం అనేది కూడా బయటపడుతుంది. మకర రాశి వారి జీవితంలో ముగ్గురు పెద్ద ద్రోహులు అనేవారు తయారయ్యారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే, అంటే అది బయట వాళ్ళైతే కాదు, మీకు బాగా కావాల్సిన వాళ్ళే. ఏంటంటే మీకు బాగా దగ్గర వాళ్ళే. వాళ్ళు బయట వాళ్ళైతే కాదు, మీరు బాగా నమ్మిన వాళ్ళే. వీళ్ళు ఏంటంటే పైకి చాలా వరకు మంచిగా నటిస్తూ మీ యొక్క మంచి కోసం మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగును కోరుకునే వాళ్ళలాగా మీ ముందర బాగా వినయంగా నటిస్తూ విధేయతగా చాలా పద్ధతిగా నటించి చాలా మంచిగా మాట్లాడి మీకోసమే వాళ్ళు ఎంతో కొంత నష్టపోతూ ఉన్నట్లుగా మీ ఎదురుగా నటించే వాళ్ళు. మీ ఎదురుగా వాళ్ళ నటన ఎలా ఉంటుందంటే ఇంత మంచి వాళ్ళ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో మీరు కోల్పోతున్నారు. కానీ వారి యొక్క మనస్తత్వం నిజంగా మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. వాళ్ళ పని వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలి అనేది మాటల్లో చెప్పలేనిది. మీ ఆస్తి మీద కన్నేసి, మీ కష్టార్జితం మీద కన్నేసి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచకుండా ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నలుగురిలో మీ గురించి, అంటే మీరు ఎదుగుతూ ఉంటే మీ యొక్క మంచితనాన్ని మీ గురించి మాట్లాడుతూ, కానీ మీ వెనకాల మాత్రం మీ వెనుక కోతులు తీస్తున్నారు. మీ గురించి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని ఎలాగైనా సరే అవమానపరిచి, మీరు చేయని తప్పులకు కూడా మీరు చేశారు అని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు వేస్తున్నారు. ఎంత చెడ్డవారుగా వాళ్ళు మిమ్మల్ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎంతవరకు మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళు అని, మంచివాళ్ళు కాదని ఒక ముద్ర వేస్తున్నారు. అసలు వాళ్ళు మీ ఉప్పు తిని మీకింత వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు. మీకు చేతనైనంత వరకు వాళ్ళకి మీరు సహాయమే చేశారు. ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర మీరు, అంటే దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆదుకున్నారు. వాళ్ళ దగ్గర రూపాయి లేనప్పుడు కూడా మీరు వాళ్ళని ఏదో ఒక విధంగా ఆదుకున్నారు. కానీ ఇవాళ మీ ఉప్పు తిని వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచారనే చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, మీ యొక్క ప్రేమాభిమానాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ఒక ప్రతీదిగా వాళ్ళల్లో మీకుండే
చిన్న సామాన్య విషయం కూడా వారికి అది చాలా గొప్పదిగా అనిపిస్తుంది. తెలియకుండా అది ఒక అసూయగా పుట్టిస్తుంది. అలా ప్రతిదీ కూడా వాళ్ళేంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాలు కూడా వాళ్ళేంటంటే పెద్దదిలాగా చూసి వాళ్ళు మీ మీద ఒక ప్రతీకారంలాగా పెంచుకొని మీకు ఆ సమస్యలు, నవ్వులు, ఆనందాలు, సంతోషాలు, సమస్యలు సృష్టిస్తూ మీ జీవితంలో సంతోషం లేకుండా చేసి విపరీతంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తుల్ని మీరు దూరంగా పెట్టినప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు వారి బంధాలు తెంచుకోగలుగుతారో ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టి, ఎం అనేటటువంటి అక్షరాలు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు అయితే చుట్టూ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అనుమానించమని ఇక్కడ చెప్పడం లేదు. ఈ అక్షరాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మీ మీద కాస్త విధిగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలను బట్టి అతి ప్రేమ నటించడము, లేదంటే మీ మీద మంచితనంగా మాట్లాడుతూ మీ మనసును గాయపరిచి నొప్పించినట్లుగా ఇలా కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతాయి. అలాంటి వారిని మీరు ఇలా అక్షరాలతో వాళ్ళని గుర్తించగలిగితే మాత్రం గుర్తించి వాళ్ళని దూరం పెట్టేస్తే చాలు. ఎందుకంటే వారు మామూలు వ్యక్తులు కాదు, గుంటనక్క లాంటి వాళ్ళు. ఇంకా మీరు వాళ్ళని గుడ్డుగా నమ్మితే మాత్రం మీరు తవ్వుకున్న గోతులో మీరే పడతారు. ఎందుకంటే మీ యొక్క అదృష్టం నాగదేవతల వల్లనే మీ యొక్క అక్షరం ఉన్నటువంటి ఆ పేరుతో జాగ్రత్తగా ఉండమని ఈ రూపంలో ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే కాదు, పూర్తిగా మీకు అంతో ఎంతో కొంచెం బంధంతో సంబంధం ఉన్న వాళ్ళే. అది మీకు తెలిసిన వాళ్ళే, కావలసిన వాళ్ళే. వాళ్ళ ముఖాలు ఏంటంటే మీరు అనుకున్నట్లు మాత్రం కాస్త వాళ్ళతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, ఇలాంటివి కూడా వాళ్ళతో పంచుకోవద్దు. ప్రతిదీ కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా వాళ్ళతో పంచుకోవద్దు. వాళ్ళని గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మొద్దు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి ఏంటంటే అధిపతి శని భగవానుడు. అయితే ఈ చిన్న పరిహారం అనేది మీరు పాటించండి. అంటే మీకు ఏంటంటే శుక్రగ్రహాన్ని కనుక మీరు ప్రసన్నం చేసుకుంటే చాలు. శుక్రగ్రహానికి అదృష్టంగా సంకేతం. కాబట్టి మకర రాశి జాతకులు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారం అనేది తప్పకుండా పాటించండి. అందులో మొట్టమొదటిది, మీరు మీ చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం మొదలుపెట్టండి. అంటే ఒక వాచ్ కొనండి. మీరు చేతికి ధరించడం వలన మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఈ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం వల్ల మీరు మొదలుపెట్టడం ద్వారా మనకి జీవితంలో చెడు టైంని తొలగించి మనకి మంచి సమయాన్ని తీసుకురావడానికి ఈ గడియారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. కాలానికి శుక్రగ్రహానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ చేతికి ఎప్పుడైతే ఈ గడియారం అనేది ఒక వాచి రూపంలో మీ చేతికి పెట్టుకుంటారో మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీరు చేతికి తప్పకుండా ధరించడం, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, లేదంటే ఇలా మీరు ఏ పని మీద వెళ్ళినా సరే కుదిరినంత వరకు ఎక్కువ సమయం ఆ వాచ్ అనేది మీ చేతికే ఉంచడానికి ప్రయత్నం అనేది చేయండి. అలా మీరు ఖరీదైన వాచ్ ఇలా ఉంచుకోవడం వల్ల మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే మంచి సమయం అనేది మీకు మొదలవుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా మీకు చాలా మంచి, అంటే ఆ ఒక్కసారి ఇలా ధరించడం వలన ఆ తర్వాత మీకే ఈ మంచి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం అనేది ఈ మకర రాశి జాతకులు పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దానివలన మీకు
బాగా కలిసి వస్తుంది. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొని వస్తుంది. ఇక ఆ తర్వాత పర్ఫ్యూమ్, అత్తరు, సెంట్ బాటిల్ అన్నమాట. అలాగే ఒక లైట్ పర్ఫ్యూమ్ అంటే మరీ ఎక్కువ వాసన వచ్చేది కాకుండా మంచిగా ఒక కమ్మటి సువాసన వచ్చేటట్లుగా ఒక మంచి లైట్ పర్ఫ్యూమ్ను మీరు వాడుకుంటూ ఉంటే మంచిది. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వ్యాపార స్థలంలో ఇలా ఎటువంటి రంగంలో పనిచేసేవారైనా సరే మీరు ఇలా స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటారు కదా, ఆ తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత కాస్త లైట్ పర్ఫ్యూమ్ని మీ బట్టలకు రాసుకుంటే చాలు. ఎందుకంటే ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. దానివలన మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కడైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర నుంచి మంచిగా వెదజల్లే ఆ సువాసన ఏంటంటే ఎదుటివారిలో ఉన్నటువంటి నెగిటివ్ కూడా తొలగించేది, మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ దానివలన మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. చేజారిపోయిన అవకాశాలు కూడా మళ్ళీ మీ చేతికి అందుతాయి. కాబట్టి లైట్ పర్ఫ్యూమ్ని కూడా మీరు తప్పకుండా స్నానం చేసుకున్న తర్వాత బట్టలకి బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని ఎవరైనా సరే ఇంట్లో వాడుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మీకు ఇలా ఏంటంటే పని మీద వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్ని మీరు ఖచ్చితంగా వాడుకోండి. ఇంకా తర్వాత తప్పకుండా ఒక తెల్లని కర్చీఫ్ని మీరు మీ యొక్క జేబులో తప్పకుండా ఉంచుకోండి. తెలుపు అంటే శుక్రగ్రహానికి సంబంధించింది, చాలా ఇష్టమైనది. లక్ష్మీదేవికి తెలుపు అంటేనే మనశ్శాంతి, ఒక మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు తప్పకుండా ఒక తెల్లటి కర్చీఫ్ని, తెల్లటి రుమాలైనా సరే మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. దానివలన లక్ష్మీదేవికి స్వయంగా మీ దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్లు మీకు బాగా కలిసి వస్తుంది. నెగిటివ్ని దూరం చేస్తుంది, మంచి పాజిటివ్ మీకు అందజేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఆ తర్వాత మకర రాశి వారు మీరు మీ బొటనవేలు యొక్క కింద భాగాన్ని రుద్దండి. మీ బొటనవేలు ఏంటంటే బొటనవేలు యొక్క కింద భాగంలో శుక్రగ్రహం ఉంటుంది. అక్కడ రుద్దినట్లయితే అక్కడ వేడి పుడుతుంది. అలా శుక్రగ్రహం అనేది యాక్టివ్ అవ్వటం వల్ల మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీ యొక్క గ్లామర్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు కొంచెం ఈ యొక్క గ్లామర్ కాస్త అటు ఇటుగా ఉంటుంది. అందంగా ఉండాలని చెప్పేసి ఏ వయసు వారైనా, ఆడవారైనా సరే మగవారైనా సరే ఎప్పుడు మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, నలుగురికి మేము చక్కగా కనిపించాలని చెప్పేసి ప్రతి మనిషి కూడా మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క పరిస్థితి వలన, ఈ యొక్క టెన్షన్ వలన, మీకు మానసిక ప్రశాంతత వలన ఇన్ని రోజులు నిద్ర కూడా పట్టడం లేదు. మీ యొక్క ఆలోచనల వలన మీ యొక్క అందం అనేది చాలా వరకు దెబ్బతినింది. కాబట్టి మీ యొక్క ఆ పాత గ్లామర్ ఏదైతే ఉందో అది రావడానికి ఆ బొటనవేలు కింది భాగాన్ని మీరు రుద్దినట్లయితే అక్కడ బాగా వేడి పుడుతుంది. దానివలన శుక్రగ్రహం యాక్టివ్ అవుతుంది. దానివల్ల మీకు ఏదైనా సరే పోయిన గ్లామర్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఇక అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. అలాగే మకర రాశి వారు ఈ చిన్న పని కూడా చేయాలి. ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఇతరులు మీరు పొరపాటును కూడా దూషించడం వారిని చేయొద్దు. పొరపాటును కూడా ఎదుటివారిని మన మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఎదుటివారికి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోండి. మీ వలన ఎవరైనా సరే కన్నీరు కార్చిన వారి యొక్క మనసు అనేది అంటే బాధ పెట్టినా సరే వాళ్ళ యొక్క మాటల వలన, అలాగే ఈ యొక్క మనం ఎంత బాధపడితే మీకు ఎలా ఉంటుందో అలాగే మీ వల్ల కూడా ఎదుటివారు బాధపడకుండా చూసుకోగలుగుతారు అనేది కూడా మన కర్తవ్యం. అలా కాదని బాధిస్తే మాత్రం కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని దోషాలు అనేవి మనకి పట్టి పీడిస్తాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ చిన్న తప్పు నియమాలు, ఈ చిన్న పరిహారాలు పాటిస్తే మీకంతా కూడా శుభమే జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకుని వీటిని పాటించడం వలన గొప్ప శక్తి అయితే వస్తుంది. మన మనసులో మనం అనుకుంటూ ఉంటాము, వినగానే ఈసారి మీ నుంచి మేము జాగ్రత్తగా ఉండాలి,
ఖచ్చితంగా ఇవి చేయిస్తాము, ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ పొరపాట్లు చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఏంటంటే క్షణంలో మళ్ళీ మన మనసు అనేది చేజారిపోతుంది. కాబట్టి మన మనసును నియంత్రించుకొని ఖచ్చితంగా పాటిస్తే చాలు, మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఏదైనా శనివారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఎర్రటి వస్త్రం ఏదైనా కర్చీఫ్ కావచ్చు, ఏదైనా సరే ఒక రవిక ముక్క, ఎర్రటి చిన్న ముక్కను కట్ చేసుకొని అయినా సరే వేసుకొని దాంట్లో ఒక వెండి నాణాన్ని మూటలాగా కట్టి దానిపై గోధుమలు లేదా బెల్లం వేయండి. ఆ పాత్ర మీ ఇంట్లో వాయువ్య మూలలో ఉంచి లక్ష్మీ పూజ చేయండి. అలాగే కనకధార స్తోత్రం కూడా మీకు నిత్యం మీరు పఠిస్తే చాలు. ఇలా చేయడం వల్ల మీకు ధనపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి శుక్రగ్రహం అనేది మీ జాతకంలో బలోపేతమయ్యి మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకుని వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆదేశంతో మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది. మీ యొక్క తలరాతలు మారుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పకుండా పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే ఆ నాగదేవతలు కూడా మీ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, అంటే మీ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీకు నెలసరి సమయంలో కొంచెం రోజులు వాళ్ళ పనులకు దూరంగా ఉండండి. ఆ తర్వాత పూజ అనేది చేయకూడదు. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చేయాలి ముఖ్యంగా. అలాగే ఆ సమయం ఎక్కువగా నెగిటివ్ అనేది మాటలు అనేవి మాట్లాడకూడదు. భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం అనేది కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు, నోములు నోచేటప్పుడు, ఆచరించేటప్పుడు తప్పనిసరిగా బ్రహ్మచర్యం కొన్ని నియమాలు పాటించాలి. అలాగే మీకు దగ్గరలో నాగదేవతల విగ్రహం ఉంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేసి అక్కడ చక్కగా పసుపు కుంకుమలతో తోకల దగ్గర ఒక జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను పెట్టి చక్కగా మీరు జంటనాగుల పూజ అయితే చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉందనుకోండి, పుట్టలో పాలు పోయండి. ఇలా నాగదేవతలకు చక్కగా పూజ చేసుకోండి. అలాగే శివపార్వతుల పూజలు కూడా చేసుకోండి. సోమవారం రోజుల్లో శివపార్వతుల్ని మీరు నిత్యం ఆరాధిస్తే చాలు. మీ దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడి మెడలో మనకు నాగుపాము ఉంటుంది కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడే నాగదేవతలు శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు, వ్రతాలు, పరిహారాలు మీరు చాలా వరకు శుద్ధిగా చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం శుద్ధితోనే చేయాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు నెగిటివ్ని పెంచేస్తాయి. ఇలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని తీసి బయటపడేసేయండి. దేవుడి దగ్గర శుభ్రం చేసే వస్త్రాలు కావచ్చు, ఇలాంటివేవి కూడా ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుకోవాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. చిత్రపటాలు ఏవైనా సరే, పుస్తకాలు కావచ్చు, ఏవైనా సరే అంటుకోవడం, ముట్టుకోవడం అలాంటివి చేయకూడదు. కొన్ని సమయాల్లో చక్కగా స్నానం కార్యక్రమాలు పూర్తి చేసి తర్వాత మీరు పూజలు, వ్రతాలు, నోములు ఆచరించండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు. మీకు ఉన్నటువంటి సంతాన దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవి త్వరగా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి మంచిగా వివాహ గడియలు గట్టిపడతాయి. మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మంచిగా ఎదుగుదల అనేది మీకు ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా ఇలా అన్ని రకాలుగా కూడా సంతోషంగా ఉంటారు. నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కొట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.